ఈ సభల రెండవ దినానికి క్షేమంగా మమ్మల్ని నడిపించి చల్లనైన వాతావరణాన్ని మాకు ప్రసాదించి మరికొన్ని విశేషమైన సంగతులు మీ మాటల్లో నుంచి ఆలోచన చేయుటకు మీరు చేసిన ఈ కృపకే మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీ మాటలను కేవలం విని విడిచిపెట్టువారుగా ఉండక వింటున్న మీ వాక్యాన్ని బట్టి మా బ్రతుకులను సరిచేసుకుంటూ మీరున్న మహాలోకానికి చేరువయ్యే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నరులను నరకాగ్నిలో వేయుట దేవునికి న్యాయమా అనే ఈ సభల రెండవ దినానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, గత రాత్రి ప్రారంభపు మాటలుగా దేవుడు నరులను నరకానికి పంపడంలో లేదా నరకంలో వేయటంలో ఎంతవరకు న్యాయం ఉందో అన్న విషయంలో కొన్ని సంగతులు, కొన్ని సందర్భాలు మాత్రమే మనం మాట్లాడుకోగలిగాం. దేవుడు అన్యాయం చేసేవాడు కాదని, దేవుడు అన్యాయం చేయుట అసంభవమని, సర్వశక్తుడు దుష్కార్యం చేయడని వ్రాయబడినటువంటి లేఖన భాగాలను మనం రాత్రి ఆలోచించడం జరిగింది. భూమి మీద ప్రారంభపు మనిషి లేదా మొదటి మనిషి ఆదాము మొదలుకుంటే జలప్రళయం కానివ్వండి, సొదొమ గొమొర్రాల నాశనము కానివ్వండి, ఆ తర్వాత ఇశ్రాయేలీల పరిస్థితి కానివ్వండి, వీటన్నింటిలో తప్పు చేసినందుకే, పాపం చేసినందుకే దేవుడు వారి ప్రాణాలు తీశాడు తప్ప వారు నీతిగా బ్రతికినందుకు కాదని మాత్రం మనకు అర్థమైంది. అనగా దేవుడు తప్పు లేదా పాపాన్ని సహించుకోలేడని, దాన్ని అసహించుకుంటాడని, దానిని జరిగించే వారి విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటాడు అన్న వాస్తవాలను గత రాత్రి మనం ఆలోచించడం జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద మనిషి బ్రతుకు దేవుని కొరకే జరిగింది అన్న విషయాన్ని ఇప్పటి వరకు తమ్ముడు చెప్పగా మీరు విన్నారు. ఈరోజు మనం ఉన్న ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో వస్తువులు, ఆ వస్తువులను లెక్కించగలమా అని ఒకవేళ అనుకుంటే లెక్కించలేమన్నదే సమాధానం. లెక్కించలేనన్ని వస్తువులు దేవుడు మన కొరకు లేదా మనుషుల కొరకు ప్రకృతిలో పెట్టాడు అన్నది వాస్తవం. దేవుడు కలిగించిన ప్రతి వస్తువును ఊరకనే కలిగించినట్టుగా మనకు అనిపించడం లేదు. ప్రతి వస్తువుకు పని ఉంది. ఒక్కో వస్తువును ఒక్కో పని నిమిత్తమే దేవుడు ఈ ప్రకృతిలో ఉంచాడు. ఇదే విషయాన్ని క్రీస్తుకు పూర్వం 900 సంవత్సరాల కాలంలో జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు వ్రాయించిన సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా దేవుడట ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను అన్నాడంటే. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను అన్నాడు. అనగా ప్రతి వస్తువు
వెనక పనుందట. ప్రతి వస్తువును పని కొరకే కలిగించాడట. ఒకసారి మనం ఉన్న ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులను ఒక్కొక్కటిగా మనం ఆలోచించగలిగితే, మనకు కనిపించే అంతరిక్షంలో ఉన్న, ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ పనిలో ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనిని దేవుడు ఏర్పాటు చేశాడు. సూర్యుడు అనగానే వెలుగివ్వాలి, వేడినివ్వాలి. అదేవిధంగా చంద్రుడు అనగానే రాత్రి కాగానే మనకు వెన్నెలను, కాంతినివ్వాలి. అంతేకాకుండా చంద్రుడు భ్రమణ పరిభ్రమణాలకు లోనవ్వాలి. దానివలన ఋతు కార్యక్రమాలు జరగాలి. అదేవిధంగా నక్షత్రాలు, ఆ నక్షత్రాల కాంతిని మనం అనుభవించాలి. అదేవిధంగా ఎన్నో గ్రహాలు, ఆ గ్రహాలన్నీ కదలాలి, అవన్నీ పరిగెత్తాలి. ప్రియమైన దేవుని వారలారా, అంతరిక్షంలో లేదా ఆకాశములో ఉన్న ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పనుంది. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అన్నాడు, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అన్నాడు. అనగా సూర్యుడికి ఒక పని, చంద్రుడికి ఒక పని, నక్షత్రాలకు పని, గ్రహాలకు పని. ఇలా ఆకాశానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నావో ఒక్కొక్క వస్తువును దేవుడు ఒక్కొక్క పని నిమిత్తము కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు అవన్నీ పనిలో ఉన్నవా? అన్ని పనిలో ఉన్నాయి. ఏది పనిలో లేకుండా లేదు. సూర్యుడు ఉదయం కాగానే తూర్పున కనబడుతున్నాడు, సాయంకాలం వారు కాగానే అస్తమించేస్తున్నాడు, పడమరకు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత చంద్రుడు ప్రత్యక్షం అవుతున్నాడు. ఆ తర్వాత నక్షత్రాలన్నీ మనకు కనబడుతున్నాయి. అనగా వీటి పనిలో ఉన్నాయండి. దేవుడు దేనిని ఎందు నిమిత్తం కలిగించాడో అవన్నీ ఆ పనిలో నిమగ్నమైనట్టుగా, ఆ పనిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత కాలంగా అవి ఆ పనులు వాటి పనిలో ఉన్నాయా అని మరలా ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఇవన్నీ పుట్టినప్పటి నుండి ఎంత కాలమైంది ఇవన్నీ పుట్టి అని శాస్త్రవేత్తల లెక్కలను మనం తీసుకొనగలిగితే, శాస్త్రవేత్తలు చెప్పిన మాట సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అన్నారు. అనగా సృష్టి పుట్టి లేదా 1500 కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు కాంతి వెలుగునిస్తూనే ఉన్నాడు, చంద్రుడు తన కాంతిని మనకు ప్రసాదిస్తూనే ఉన్నాడు, నక్షత్రాలు వాటి కాంతిని మనకి ఇస్తూనే ఉన్నాయి. అనగా ఇవన్నీ 1500 కోట్ల సంవత్సరాలుగా వాటి పనిలో అవి ఉన్నాయి. 1500 కోట్ల సంవత్సరాలుగా దేవుడు వాటికి విధించిన, నియమించిన పనిలో అవి ఉన్నాయి. ఇప్పుడు అవి మాకెందుకు చెబుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. ఆకాశ వస్తువులనే పని నిమిత్తం కలిగించిన దేవుడు ఆకాశ వస్తువులను అనుక్షణం అనుభవిస్తున్న భూమి మీద ఉన్న మనిషిగా ఉన్న నిన్ను పని లేకుండా కన్నాడు అనుకుంటే పొరపాటు. సూర్యుడు గొప్పవాడు అనుకుంటున్నావా? కాదు, నువ్వు గొప్పవాడివి. నీకన్నా చంద్రుడు గొప్పవాడు నువ్వు అనుకుంటున్నావేమో. చంద్రుడు కాదు గొప్పవాడు, నువ్వు గొప్పవాడవు. కారణం, నీ కొరకు వెలుగుతున్నాడు ఆకాశంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ. నీ కొరకు ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. నీ కొరకు ఆకాశములో వస్తువులు ఉన్నాయంటే నువ్వు జన్మ గొప్పది, నువ్వు గొప్పవాడవు. మరి ఇవన్నీ ఇన్ని 100 కోట్ల సంవత్సరాలుగా వాటి పనులు అవి ఉంటున్నప్పుడు, భూమి మీద మనిషిగా జన్మించిన నీవు లేదా దేవుని కుమారుడుగా ఉద్భవించిన నీవు, నీకు కూడా దేవుడు ఒక పని అప్పగించాడన్న సంగతి తెలుసా? తెలియదండి మనుషులకు. మనిషిని కూడా దేవుడు పని నిమిత్తము కన్నాడు. భూమి మీద మనిషికి కూడా దేవుడు ఒక పని నిమిత్తమే జన్మను ప్రసాదించాడన్న సంగతి ఎంతమందికి తెలుసు అంటారు చెప్పండి? నిజంగా మనిషి జన్మ వెనక దేవుడు పనే ఉందన్న సంగతి మనుషులకు అర్థమైతే ఎవడు అసలు ప్రపంచం ఇలా ఉంటుందంటారో చెప్పండి? ఇలా ఉండదండి. ఈరోజు గ్రామాలు మొదలుకుంటే మహానగరాల వరకు ఈరోజు కక్షలతో, కార్పణ్యాలతో, పగలతో రగిలిపోతున్నారు. ఏమంటే చంపుకుంటున్నారు ఒకరినొకరు. ఎందుకు ఇలా మారిపోయాయి పల్లెలు, పట్టణాలు? ఎందుకు ఈరోజు ప్రజలంతా ఇంత అస్తవ్యస్తంగా మారిపోయాయి వాళ్ళ బ్రతుకులంటే, కేవలం వారు పుట్టుక వెనకున్న పరమార్థాన్ని వాళ్ళు మరిచిపోయారు, వాళ్ళకి చెప్పేవారు లేకపోయారు. అదే ప్రియమైన దేవుని వారలారా, అంతకు మించి మరొకటి కాదు. మనం ఎందుకు వచ్చామన్న సంగతి తెలియాలి మనకు.
మనం ఎందుకు పుట్టామన్న సంగతి మనకు అర్థమైతే అసలు మనం అందరూ ఇలా ఉండవంటే చక్కగా దేవుని యొక్క లక్షణాలు కలిగి దేవుని పిల్లలంగా, దేవుని కుమారులంగా ఈ భూమి మీద ఎవరిని కదిలించినా, ఎవరిని పలకరించినా, ఎవరిని చూసినా సాక్షాత్తు ఆ దేవుణ్ణి చూసినట్టుగా, ఆ దేవుడే దిగి వచ్చాడన్నట్టుగా ఈరోజు మనుషుల బ్రతుకులు ఉంటాయండి. మరి నిజంగా మన పుట్టుక వెనకాల పనుందా? అవును, మన పుట్టుక వెనకాల పనుంది. నువ్వు అనుభవిస్తున్న ప్రతి వస్తువుకు దేవుడు పనిపెట్టినప్పుడు వాటన్నిటినీ అనుక్షణం అనుభవిస్తున్న నిన్ను పని లేకుండా కన్నాడు అనుకుంటే చాలా పొరపాటు. అసలు నువ్వు చేయవలసిన పనుంది కనుక నువ్వు ఆయన పని చేస్తావని నువ్వు పుట్టడానికి ముందు నీకు అవసరమైన వాటిని అన్నిటిని దేవుడు కలిగించాడంటే. ఈరోజు ప్రభుత్వం ఉద్యోగస్తులు మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు మనం చూసినప్పుడు ప్రతి ఉద్యోగి కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది. కారణం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి కనుక ప్రతి ఉద్యోగి. కనుక ప్రజలకు ఉపయోగపడే లేదా ప్రజలకు సేవ చేసే ప్రతి ఉద్యోగి విషయంలో ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాయి. కారణం మేము చెప్పిన పని చేస్తున్నాడు గనక ఈ ఉద్యోగి ఇతనికి నెల కాగానే జీతం ఇవ్వాలి. అది ఎంతైనా ఇవ్వాలి. అందుకే ₹1,000 జీతాలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది కనుక ఈరోజు ప్రభుత్వ అధికారులంతా కూడా పుచ్చుకుంటున్నారు. ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం వాళ్ళకి జీతాలు? పని చేస్తున్నారు గనక, పని చేస్తారన్న నమ్మకంతో. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు ఉండటానికి ఇల్లు, క్వార్టర్స్ కావాలంటున్నారు, వాళ్ళకి నీటి సరఫరా, వాళ్ళకి వైద్యం, వారి పిల్లలకు చదువుల కోసం స్కూల్స్, వీటన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వం. కారణం ఏంటంటే వీళ్ళు ప్రజాసేవకులు కనుక, మా మాట వింటున్నారు, మాకు లోపడుతున్నారు, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వీళ్ళు ఒబే అవుతున్నారు, అందుకే వీళ్ళ అవసరాలు తీర్చడం మా పని అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా పరలోకంలో ఉన్న దేవుడు మనం పుట్టక ముందే మన గురించి ఆలోచించాడు. కారణం, ఇదిగో పుట్టిన తర్వాత నా కుమారుడు, నా కుమార్తె నా పనిలో ఉండబోతున్నాడు. మరి నా పనిలో ఉండబోయే నా కుమారుడు కొరకు నేను ఆలోచించి అన్ని వసతులు సమకూర్చాలి కదా అనుకున్నాడు. అందుకే ఆదాము పుట్టేటప్పటికే ఆదాము గర్భం గుండా రాబోతున్న కోట్ల మంది మనుషులకు అవసరమైనంత ప్రకృతిని దేవుడు ముందుగానే సిద్ధం చేశాడండి. అంటే అసలు ఆదాము పుట్టేటప్పటికి ఏమైనా పని మిగిలిపోయిందా? ఏ పని మిగిలిపోలేదండి. ఆదాము పుట్టేటప్పటికి పని మిగిలిందా అంటే పని మిగల్లేదు. ఆయన 7వ దినములోగా సంపూర్తి చేసి అన్న మాట మనకు కనబడుతుందండి. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. మొత్తం పూర్తి అయిపోయిందటండి. మొత్తం పూర్తి చేశాడండి. అంత అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు నేల మంటిని తీసుకున్నాడు. ఆ నేల మంటికి ఆకారాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత తనలో ఉన్న ఆత్మను విభజించి ఆ యొక్క మట్టి బొమ్మలో పెట్టాడు. అనగా ఆదామును కన్నడం జరిగింది. మొత్తం సంపూర్తి అయిపోయింది. ఆ తర్వాతనే ఆదామును కన్నాడు భూమి మీద మొదటి మనిషిగా. అనగా ఆదాము వచ్చేటప్పటికి అన్నీ సిద్ధమైపోవాలి. ఇప్పుడు ఆదామును కన్న తర్వాత దేవుడు మరేదైనా పని పెట్టుకున్నట్టుగా మీరు చూస్తారండి? లేదండి. ఆదామును కని మరలా ఆ తర్వాత దేవుడు ఇంకేదో కలిగించాడనటానికి మనకు లేదు. ఆదాము వచ్చేటప్పటికి అన్నీ రెడీ అయిపోయాయి. కాబట్టి మీరు వచ్చేటప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ రెడీ చేసి పడేశారండి. మీరు వచ్చేటప్పటికి ఇక్కడ ఏర్పాట్లన్నీ రెడీ అయిపోయాయి. చూసారా? మీరు వచ్చేటప్పటికే లైట్లు వెలిగించేశారు, మీరు వచ్చేటప్పటికే సౌండ్ సిస్టమ్ పెట్టేశారు, మీరు వచ్చేటప్పటికే ప్రొజెక్టర్ పెట్టేశారు, మీరు వచ్చేటప్పటికే వేదిక రెడీ అయిపోయింది, మీరు వచ్చేటప్పటికే కుర్చీలు రెడీ చేశారు, మీరు వచ్చేటప్పటికే పట్టాలు రెడీ చేశారు. అంటే రాబోతున్న మీ కొరకు మీరు వచ్చేసరికి మీకు అవసరమైనవన్నీ రెడీ చేయాలని ఇక్కడున్న కన్వీనర్సే ఆలోచించగలిగినది
పరలోకంలో ఉన్న దేవుడు రాబోయే తన పిల్లల కొరకు అన్ని ముందుగా సిద్ధం చేయాలనుకున్నాడు. అన్నీ సిద్ధం చేశాడంటే ఏమండి, దేవుడు ఈ ప్రకృతిలో ఏదైనా చేయటం మర్చిపోయాడంటానికి ఏమైనా ఉందంటారండి? ఏం లేదండి. ఏమంటే దేవుడు పలానది చేయటం మర్చిపోయాడండి అని మీరేమైనా చెప్పగలరా? లేదు. ఎన్ని చేశాడండి మహానుభావుడు! ఒకటా రెండా? దేవుడు కలిగించిన వాటిని ఎన్నని చెప్పగలం? దేవుడు కలిగించే నక్షత్రాలు ఇన్ని ఉన్నాయని చెప్పగలవా? లేవండి. ఏ లెక్క పెట్టగలవండి ఆకాశంలో నక్షత్రాలను? 1 2 3 4 అంటాం, ఆ తర్వాత ఇంకా మాటలు రావు. లెక్క పెట్టలేము, లెక్కించలేము. ఎన్ని రకాల మన ఆహారం కొరకు దేవుడు ఎన్ని రకాల ఆహార పదార్థాలు ప్రకృతిలో మన కళ్ళ ముందు పెట్టాడు. మనం తినటానికి ఎన్ని పండ్లు పెట్టాడు ఈ ప్రకృతిలో. నోట్లో 32 పండ్లే ఉన్నాయి. ఆ నోట్లో ఉన్న ఈ 32 పండ్ల కోసం ప్రకృతిలో ఎన్ని రకాల పండ్లు పెట్టాడండి మహానుభావుడు. ఎన్ని రకాలు! ఒక అరటి పండు అంటారా, ఒక జామ పండు అంటారా, ఒక యాపిల్ అంటారా, ఒక బత్తాయి అంటారా, ఒక సపోటా అంటారా, ఒక ద్రాక్ష అంటారా, ఒక పైనాపిల్ అంటారా, ఇలా ఎన్ని రకాలు? కొన్ని వందల వేల రకాల పండ్లు పెట్టేశాడంటే మరల దేవుడు ఒక్కొక్క పండులో ఒక్కొక్క వెరైటీ చేయొచ్చు, కానీ ఒక్కొక్క పండులో మరలా కొన్ని వందల వెరైటీస్ అట. ఒక అరటి పండు ఉందనుకోండి, సుమారుగా ఒక అరటి పండులో 500 రకాల అరటి పండ్లు ఉన్నాయట. ఒక మామిడి పండు ఒక రకం చేసి పెట్టచ్చు కదండి? లేదండి, ఒక మామిడి పండులోని సుమారు మరలా కొన్ని 2000 రకాల మామిడి పండ్లు చేశాడట దేవుడు. అవసరమా? 2000 రకాల మామిడి పళ్ళు అవసరమా? అమ్మో, నా పిల్లలకు ఎప్పుడూ ఒకే రకమైనది ఉండకూడదు, వెరైటీగా ఉండాలనుకున్నాడు. నిజబట్టి ఈరోజు మామిడి పండు మనం తిన్నాం అనుకోండి, ఈరోజు తిన్న మామిడి పండు మళ్ళా రేపు తినకుండగా, రేపు తిన్నది ఎల్లుండి తినకుండగా, ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మామిడి పండ్లు తినటానికి మనకి ఎంతకాలం పడుతుంది తెలుసా? సుమారుగా 6 సంవత్సరాలండి. అంటే 6 సంవత్సరాలు అయిపోతే ఏమైపోతాయి అన్నమాట? అప్పుడు ఒక మామిడి పండు అయిపోద్దండి. ఈరోజు తిన్న పండు రేపు తినకుండగా మరలా ఇలా 6 సంవత్సరాలు నువ్వు కూర్చొని మామిడి పండ్లు తింటే అప్పుడు ఒక మామిడి పండు అయిపోతుందంటే. ఇక ఒక యాపిల్లో ఎన్ని రకాలు ఉండాలి, ఒక అరటి పండులో ఎన్ని రకాలు, ఒక బత్తాయిలు ఎన్ని రకాలు, ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే నా పిల్లలకి ఇది లేదన్న లోటు ఉండకూడదు. కారణం, నా పిల్లలు వెళుతున్నారు భూమి మీదకి. ఎందుకు వెళుతున్నారు? నా పని మీద వెళుతున్నారు కదా. మరి ఆఫ్టర్ ఆల్ ఒక ప్రభుత్వం 8 గంటలు చేసే పని కోసమే ప్రభుత్వాలు ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు ఉద్యోగస్తుల కోసం, నా పిల్లలు భూమి మీదకి వెళుతున్నదే ప్రభుత్వపు పని కాదు, నా పని కోసం వెళుతున్నారు. మరి నా పని కొరకు వెళుతున్నప్పుడు నా పిల్లల కొరకు నేను ఎంత ఆలోచించాలి అని దేవుడు ఇన్ని రకాల ఆహార పదార్థాలను కలిగించాడంటే మనమేం చేస్తున్నాం? తింటున్నాం, నిద్రపోతున్నాం. పరువు పని కోసం ఆలోచిస్తున్నారా? తింటున్నాం, ఏది విడిచిపెట్టడం లేదు. ఏమైనా విడిచిపెడుతున్నావంటే దేవుడు కలిగించిన వాటిలో ఏదైనా తినటం మానేస్తున్నావండి. ఆఖరికండి బొద్దింకలు కూడా తినేస్తున్నారండి మనుషులు. ఏది విడిచిపెట్టారు చెప్పండి? ఆఖరికి పాములలో కూడా మరీ పట్టుకుని తినేస్తున్నారండి. ఆఖరికి కప్పలు కూడా తినేస్తున్నారు చైనాలో ఉన్నవారు. ఏది విడిచిపెట్టారు? లేదండి. కుక్కలు తింటున్నారు, పిల్లలు తింటున్నారు, చూసారా, ఎలకలు తింటున్నారు, కప్పలు తింటున్నారు, అన్ని తినేస్తున్నారు. ఆఖరికి మట్టిలో దొరికే ఎర్రలు కూడా తినేస్తున్నారండి. ఇంకేమున్నాయి చెప్పండి? ఇంకా ఎవడ మనిషి ఇది తినటం లేదు అని ఏమైనా ఉందా? అన్ని టేస్ట్ చూడాలనుకుంటున్నాడు మనిషి. ఏమనుకుంటున్నాడంటే చచ్చే లోపు మొత్తానికైతే అన్ని టేస్ట్ చూసి మరీ చావాలనుకుంటున్నాడు. అంటే ఎందుకు పుట్టానంటే ఉన్నయన్ని తినడానికి పుట్టానన్నట్టుగా బ్రతుకుతున్నాడు. ఉన్నయన్ని తినటానికే నేనున్నదే తినటానికి అన్నట్టుగా మనిషి మారిపోయాడండి ఈరోజు. తినడానికే పుట్టాను. కాబట్టి దేవుడు వద్దనలేదు, నిన్ను తినడానికి ఇవన్నీ పెట్టాడు. కానీ తింటూ ఏం చేయమన్నాడు? పని. తినాలి, పని చేయాలి. మన పిల్లలు బడికి పంపుతున్నాం. బడికి పంపేటప్పుడు మనం ఏం చేస్తామండి? వాడి క్యారేజీ కడతాం. ఎందుకు కడుతున్నారు అంటే ఈ క్యారేజీతో పాఠశాలలోకి వెళ్ళకుండగా పాఠశాల బయటనే ఈ క్యారేజీ మొత్తాన్ని విప్పించుకొని శుభ్రంగా తినేసి మరలా ఇంటికి వచ్చేయమన్నా? లేదు.
పోనీ ఈ కట్టిన ఈ క్యారేజీతో పాఠశాలకి వెళ్ళి బాగా టీచర్ చెప్పే పాఠాలు వినకుండగా హాయిగా నిద్రపోయి మళ్ళీ లంచ్ బెల్ అవగానే తీసుకెళ్ళిన క్యారేజీ తినేసి మళ్ళీ పడుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయాలనా? లేదు. మీరు మీ పిల్లలకు క్యారేజీ కడుతున్నప్పుడు మీరు ఎంత ఆలోచిస్తున్నారో తెలుసా? వీడు బడికి వెళ్తున్నాడు, ఇప్పుడు బడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? నిద్రపోతాడా? నిద్రపోవడానికైనా క్యారేజీ కట్టేది కాదండి. అమ్మో, బడికి వెళ్ళాలి నా కుమారుడు, బడికి వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్ చెప్పే పాఠాలు జాగ్రత్తగా వినాలి, అన్నీ నోట్ చేసుకోవాలి, అవన్నీ నోట్ చేసుకోవాలి, చక్కగా రాసుకోవాలి. మరి నా కుమారుడు చదువుకుంటున్నప్పుడు వాడికి ఆకలి అవుతుంది కదా, మరి ఆకలి అవుతే వాడికి ఆహారం కావాలి కదా, అందుకే క్యారేజీ. మరి చదువుకుంటున్న నా కుమారుడికి దాహం అవుతుంది కదా, మరి దాహం అయినప్పుడు వాడికి నీళ్లు కావాలి కదా, అందుకే వాటర్ బాటిల్. అంటే పాఠశాలకు వెళుతున్న నీ కుమారుడు కొరకు అక్కడికి వెళ్ళి మంచి విద్య నేర్చుకుని బుద్ధిమంతుడు అవ్వాలని, ఆ విద్య నేర్చుకుంటున్న సమయంలో వాడికి ఆకలి అవుతుందని ఆహారం, దాహం అవుతుందని నీళ్లు, ఇన్ని సమకూర్చును వాడి కొరకు నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, సమకూర్చుతున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను కూడా ఇవన్నీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఇవన్నీ? నువ్వు కూడా ఈ భూమి మీదకి వెళ్ళి ఆయన పని చేయాలని. నీ కళ్ళ ముందు ఉన్న వస్తువులన్నిటికీ పని పెట్టాడు, ఆఖరికి నీకు పని పెట్టాడు. ముందు నీకు పని, ఆ తర్వాతనే వీటికి. అసలు నువ్వు పని చేస్తావనే ఇవన్నీ పనిలో ఉన్నాయి, వీటన్నిటికీ పనిలో పెట్టాడు దేవుడు. నీకు పని ఉంది. అమ్మో, పని లేదనుకుంటే ఎలా అండి? పని మీదనే వచ్చామండి ఇక్కడికి, పని మీద వచ్చాం, పని మీదనే మనం వచ్చాం ఇక్కడికి. అందుకే దేవుడు నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నీ గురించి ఎంత కేర్ తీసుకున్నాడో, ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, ఎంతగా నీ గురించి ఆలోచించాడో ఒక్కసారి నీ చేతిలో ఉన్న వేదాన్ని విప్పి నువ్వు చూడగలిగితే దేవుడికి మన పట్ల ఎంత శ్రద్ధ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఉందో చూడగలిగితే ఒక్కసారి బైబిల్లో 139వ కీర్తన, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు దావీదు గారి ద్వారా రాయబడిన కీర్తన 139వ అధ్యాయం 16వ వచనంలో, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటున్నాడండి. నేను పిండమునై ఉండగా అన్నాడు. పిండము అన్నాడు. పిండం అంటే ఏమనుకుంటున్నారు? పిండము అనగానే చచ్చిపోయిన తర్వాత పెట్టేది కాదు, మనకు తెలిసింది అదే. చచ్చిపోయిన తర్వాత మనుషులు పెడతారు చూసారా, పిండం అంటారు. మన భాషలో చెప్పాలంటే పెండ కూడు అంటారు. ఇక్కడ మాట్లాడుతున్న నీ పిండం ఏంటో తెలుసా అండి? నీ పుట్టుకది, నీ పుట్టుక, నీ ప్రారంభం. భూమి మీద ఆకారాలతో ఉన్న అందరి ప్రారంభం ఏంటి? దేనితో ప్రారంభమైందో తెలుసా? పిండముతో ప్రారంభమైంది మానవ జీవితం. ఒక ఇంటి నిర్మాణం పునాదితో ఎలా ప్రారంభమవుతుందో, నీ నిర్మాణం అన్నది దేనితో ప్రారంభమైంది? పిండముతో ప్రారంభమైందన్నమాట. ఏమండి, పిండము అనగా ముద్ద, మాంసపు ముద్దండి. అసలు ఇంకేం లేదప్పుడు. కళ్ళు, చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు, ఈ అవయవాలు ఏమీ లేవు. పిండం అనగా కేవలం రక్తపు గడ్డ, అది కేవలం ఒక మాంసపు ముద్ద. అప్పుడు తల్లి చూడలేదు మనల్ని, తండ్రి చూడలేదు, వైద్యులకు అసలు కనిపించవు అప్పుడు. కానీ ఎవరు చూశారు తెలుసా? ఆ సమయంలో దేవుడు నిన్ను చూశాడట. దేవుడు చూశాడు అనగా మొట్టమొదట మనపై చూపు ఎవరిది పడిందన్నమాట? దేవుని చూపు పడ్డదండి. నిజంగా నీ మీద దేవుడికి తొలి చూపు నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు పడింది. అప్పుడే దేవుడు నిన్ను చూశాడట. ఆయన ఆ రోజు చూడబట్టే ఈరోజు మనల్ని అందరూ చూడగలుగుతున్నారు. ఒకవేళ ఆ రోజు నువ్వు పిండమ్మగా ఉన్నప్పుడే ఒకవేళ దేవుడు చూడలేదా, ఈరోజు మనం ఉండవండి, ఎవరికి కనిపించవండి. కారణం మనకి జీవితం ఉండదు, అసలు మనకి జన్మ అనేది ఉండదు, మనకి బ్రతుకే లేదు. ఆ రోజు దేవుడు నిన్ను చూశాడు గనక ఆ రోజు నువ్వు బ్రతకగలిగావు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు. ఆ రోజు నుంచి కేవలం చూడటమే కాదండి, ఆ రోజు నుంచి దేవుడు పిండముగా ఉన్న నీలో ఎదుగుదల, ఏ ఆకారము లేని నీకు అవయవాలతో కూడిన ఒక చక్కని ఆకారాన్ని దేవుడు ఇవ్వటం ప్రారంభించాడు. ఇలా ఎంతకాలమైందో తెలుసు ఆయనకి ఈ ఆకారాన్ని ఇవ్వటానికి? 9 నెలలు దేవుడు కష్టపడవలసిన అవసరత నీ విషయంలో దేవుడికి ఏర్పడింది. 9 నెలలు ఈ కళ్ళు రావాలి, 2 చెవులు రావాలి, ముక్కు రావాలి, ఒక నోరు రావాలి, ఒక తల, లోపల మెదడు,
ఇలా దేహములో కనిపించని ఎన్నో అవయవాలు తల్లి గర్భంలో రూపుదిద్దుకోవాలి, తల్లి గర్భంలో నిర్మాణం జరగాలి. ఎవరు నిర్మించగలరు? తల్లికి తెలియదు లోపల ఈ జరుగుతున్న ఈ ప్రక్రియ. తండ్రిక ఆయనకు అస్సలు తెలియదు. వైద్య శాస్త్రమా లోపల జరుగుతున్నది చెప్పగలదే తప్ప అది ఎవరి వలన జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అది వైద్య శాస్త్రానికి కూడా తెలియనిదండి. మరి ఎవరికి తెలిసి ఈ జీవితం, లేదా ఎవరికి తెలిసి ఈ ఆకారం అన్నది నిర్మాణం జరిగిందో తెలుసా? దేవుడు. అందుకే 14వ వచనంలో చూడండి, 14వ వచనంలో చెప్తున్నాడండి ఆయన. 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అనగా ఒక్కసారి ఆకారాన్ని చూసుకోండి, ఒక్కసారి ఆకారాన్ని గురించి ఆలోచించండి. ఈ అవయవాలను చూసుకోండి. ప్రతిరోజు అద్దం ముందు నిలవబడి మనం చూసుకుంటున్న ఈ ఆకారం ఎవరిచ్చిందో తెలుసా? దేవుడు నీకు ఇచ్చింది, దేవుడిచ్చింది ఇది. కానీ పుట్టగానే పుట్టిన బిడ్డను చూసుకొని వాడు ముక్కు చూసుకొని అచ్చం వాళ్ళ నాన్నదేనండి, తీసి పెట్టారు ఏంటి వాళ్ళ నాన్నగారిది ఏమైనా వాడికి. ఆహా, ఇప్పుడు అమ్మ ఫీల్ అయిపోద్ది. అందుకే ఏమంటారు? వీడి కళ్ళని అచ్చం వాళ్ళ అమ్మవేనండి. ఇప్పుడు అమ్మమ్మ బాధపడుతుంది, ఎందుకంటే పక్కనే ఉంటుంది కదా. మూతి వాళ్ళ అమ్మమ్మదేనండి. వీడి ఏమి లేవా? వీడికి ఏమి రాలేదా? అసలు వచ్చినాయన్నీ వాడికే. కానీ చూసారా ఎలా పనిచేస్తున్నారో? ఎలా పనిచేస్తున్నారు? కొన్ని వాళ్ళని తీసిపెట్టారని లేదు కదండి. ఏమంటే పుట్టిన బిడ్డను చేతుల్లోకి వెత్తుకొని, ఏమండి సాక్షాత్తు దేవుని స్వరూపం అండి, దేవుని రూపం అండి, దేవుని రూపాన్ని పుణుకుపుచ్చుకొని వచ్చాడని ఎవరిని చెప్పారండి అసలు? అందుకే మూతొకలది, ముక్కొకలది, చెవులొకలు అన్నావు కనుక అన్ని వాళ్ళ లక్షణాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఏమంటే దేవుడు బిడ్డండి అంటే వాడు నిజంగా దేవునిలాగానే ఉండేవాడేమో. మన వాళ్ళలేదు, మన వాళ్ళ చెప్పలేదు. అందుకే మనుషుల లక్షణాలు కలిగి ఆ తర్వాత వాడు మృగంగా మారిపోతున్నాడు సమాజంలో. దేవుడిచ్చిన బిడ్డండి, దేవుడు నిర్మించాడట. ఏ రోజైనా చూసుకొని అవయవాలు దేవుడు నాకు ఇచ్చాడు అని, ఇంత చక్కని ఆకారాన్ని, ఇంత చక్కని అవయవాలను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవానికి కృతజ్ఞతలు అని ఏ రోజైనా చెప్పారా? లేదు, లేదు. ఈ ఆకారాన్ని చూసుకొని మురిసిపోతున్నాం. దేవుడిచ్చిన ఈ ఆకారానికి ఇంకా ఏవి రంగులు దిద్దాలని ఆలోచిస్తున్నాం, పైన ఏ మెరుగులు దిద్దాలని ఆలోచిస్తున్నాం. అంతే కదండి. ఏ సోపు వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఏ నూనె వాడాలి, ఏ పౌడర్ వాడాలి. దేవుడిచ్చిన ఈ దేహానికి మెరుగులు దిద్దే పనిలో ఉన్నామే తప్ప అసలు దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తున్నారండి? లేదండి. ఎందుకంటే దేవుడు కట్టుకుంటున్నాడా మరి దీన్ని? ఎందుకు దేవుడు నిర్మించాడు? ఎందుకు తల్లి గర్భంలో 9 నెలల కష్టంతో ఆయన ఎందుకు దీన్ని చేసుకున్నాడంటే పనుంది. నువ్వు ఒక ఇంటిని కట్టుకుంటున్నావు అంటే నీకు అవసరం అని కట్టుకుంటున్నావు. నువ్వు ఒక బండిని కొనుక్కుంటున్నావు అంటే నీకు అవసరం. ఇంట్లో నువ్వు టీవీ కొనుక్కుంటున్నావు అంటే అది నీకు అవసరం. నువ్వు ఇంట్లో ఒక ఫ్యాన్ కొంటున్నావు అంటే అవసరం. అనగా నువ్వు కష్టపడుతున్నావంటే నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావో దాని వలన నీకు అవసరం, పనుంది, అందుకే నువ్వు కష్టపడుతున్నావు. మరి దేవుడు కూడా ఈ దేహాన్ని కట్టడానికి తల్లి గర్భంలో కష్టపడ్డాడంటే అంటే ఈ దేహంతో ఆయనకి ఏముందన్నమాట? పనుంది. అంటే ఈ 2 చేతులతో ఆయనకు పనుందండి, ఈ 2 కళ్ళతో పనుందండి ఆయనకు, ఈ 2 చెవులతో పనుందండి, కాళ్ళతో పని. ఇలా నీ దేహంలో ఉన్న అవయవాలన్నింటితో ఆయనకు పనుంది. ఈ అవయవాలు అనగానే ఏమనుకుంటున్నారు? ఈ అవయవాలు అనగా ఆయన పనికి సాధనాలు. ఇవి ఆయన పనికి సాధనాలు. ఈరోజు రోడ్డు వేయాలన్నా, రోడ్డు తీసేయాలన్నా ఈరోజు జేసీబీలో ప్రొక్లైన్లు వచ్చాయి. ఈరోజు ఆ యంత్రాలతో ఈరోజు మన పనులన్నీ మనం చేసుకుంటున్నామంటే నిజమే. ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఎన్నో యంత్రాలు. ఈరోజు మనిషి ప్రమేయం లేకుండా యంత్రాలతోనే, లేదా మనుషుల ప్రమేయాన్ని తగ్గించి మనిషి తయారు చేసుకున్న వస్తువులతో ఎలా పని చేసుకుంటున్నాడో దేవుడు కూడా తన పనిని మనకున్న అవయవాలతో జరిగించాలని అనుకున్నాడు. కాళ్ళు పనిముట్లు, చేతుల పనిముట్లు, నీ నోరు ఒక పనిముట్టు, నీ చెవులు ఒక పనిముట్లుగా ఆయనకు ఉపయోగపడాలని దేవుడు కోరుకున్నాడంటే మరి ఉపయోగపడుతున్నాయా?
అంటే పని ఇంతకీ ఏ పని కోసం అండి దేవుడు మరి అవయవాలు చేసుకున్నది? ఏ పని నిమిత్తం దేవుడు నాకు ఈ దేహాన్ని ఇచ్చాడు అని ఒకవేళ మరలా మీరు ఆలోచించగలిగితే ఆయన పనే. ఏంటండి ఆయన పని? ఏంటి ఆయన పని? ఒకవేళ నిజంగా ఈ దేహాన్ని దేవుడు తన పని కొరకే ఒకవేళ ఇచ్చున్నాడు అన్నది నిజమైతే ఆయన పని ఏంటో చెప్పండి, ఆయన పని మేము చేస్తాం అని ఒకవేళ మీరు అంటారా? అలా అయితే చూడండి బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు. దేవుడు ముందుగా ఏ సిద్ధం చేశాడు అంటున్నాడండి? సత్క్రియలు. దేవుడు ముందుగా సత్క్రియలు అనగానే మన వాళ్ళు అడిగాం అనుకుని క్రైస్తవులు ఏమంటారు? సత్క్రియలు అంటే ఉందండి, మంచి క్రియలు అంటారు. మంచి క్రియలా? ఏ మంచి? నీకు మంచి అనిపించింది మరొకరికి చెడు అనిపిస్తుంది, వాళ్ళకి చెడు అనిపించింది నీకు మంచి అనిపించవచ్చు. సత్క్రియలు అనగానే మంచి క్రియలు అని నువ్వు చెప్పొద్దు. అసలు సత్ అన్న దానికి అర్థం తెలుసా? సత్ అనగానే మళ్ళీ సత్ అనగానే సత్యం అంటారు, సత్యం అనగానే నిజం అంటారు. అంత నీ ఇష్టమే. సత్ అన్నదానికి సత్యమని, సత్యం అన్నదానికి నిజమని లోక సంబంధమైన డిక్షనరీలోని కనబడుతుందేమో, కానీ బైబుల్ నిఘంటువు, బైబుల్ డిక్షనరీ, ఈ బైబుల్ అనే ఈ నిఘంటువులో, ఈ డిక్షనరీలో సత్యము అన్నదానికి దేవుడు ఏమని వ్రాయించాడు బైబుల్లో అని మరలా బైబుల్ అనే డిక్షనరీలో మనం వెతకగలిగితే అక్కడ యోహాను సువార్తలో 17వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నాడండి యేసుక్రీస్తు సత్యము అన్నదానికి అర్థం చెబుతున్నాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడు. చూసారా? నీ వాక్యమే సత్యం అనగా, సత్యము అనగా మనకి ఏమని తేలిపోయిందండి? వాక్యం అండి. అమ్మో, సత్యము అన్నదానికి వాక్యం అని అర్థం. సత్క్రియలు అంటే మంచి క్రియలు నువ్వు అన్నావు అనుకో, మంచి క్రియల దగ్గర లోకం ఎన్నిటిని మంచి క్రియలు అంటుందో తెలుసా అండి? ఎన్ని క్రియలటిని మంచి క్రియలు అన్నదో తెలుసా? అన్నదానం చేయటం ఒక మంచి పని అంటుంది, వస్త్రాలు దానం చేయటం మంచి పని అంటుంది, రక్తాన్ని దానం చేయటం మంచి పని అంటుంది, కిడ్నీ దానం చేయటం మంచి పని అంటుంది, భూమిని దానం చేయటం మంచి పని అంటుంది. ఆహా, ఒకవేళ ఇవే మంచి పనులు అని ఒకవేళ అనుకున్నాం అనుకోండి, అంటే దేవుడు ఈ పనులు చేయడానికే మనల్ని పంపాడా? ఒకవేళ ఈ పనులు చేస్తేనే దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడని ఒకవేళ అనుకుంటే, ఈరోజు క్రైస్తవులంగా మనకన్నా ముందు ఎవరు వెళ్తారో తెలుసా పరలోకానికి? ఈరోజు ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు వెళ్ళిపోతారండి పరలోకానికి. ఎందుకు తెలుసా అండి? వాళ్ళు ఎప్పుడు ఉండేది ఆ కార్యక్రమాల్లోనే ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు అవే కార్యక్రమాలు. వస్త్రదానం చేస్తుంటారు, అన్నదానం చేస్తుంటారు. నువ్వేం చేయగలవు? నీకే సరిగా లేవు వస్త్రాలు. నువ్వేం చేయగలవు? అన్నదానం నీకే సరిగా 3 పూటలు తిండి లేదు. ఒకవేళ ఇవే మంచి పనులు అనుకుంటే, ఏ మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటే, క్రైస్తవులు తప్ప మిగతా వారు వెళ్ళిపోతారండి పరలోకానికి. అంటే సత్క్రియలు అనగా ఇవి కావా? అవి కావు, అవి లోకం చెప్పిన మంచి పనులు. కానీ సత్క్రియలు అనగా సత్య సంబంధమైన క్రియలు. సత్యం అనగా యోహాను సువార్తలో మనం చదువుకున్నట్టుగా వాక్యం అనగా వాక్య సంబంధమైన పనులు. వాక్య సంబంధమైన పనులు అంటే ఏంటండి? మరలా వాక్య సంబంధమైన పనులు అంటే ఏంటి? ఇది వాక్యములో వ్రాయబడిన పనులు, వాక్య సంబంధమైన పనులు. ఏమండి జరుగుతున్న ఈ మహాసభలు ఇవి వాక్య సంబంధమైన పనులు అండి. ఇవి వాక్య సంబంధమైన పనులు. ఎలా అంటారా? ఏమంటే సభల ప్రారంభ దినం మొదలుకుంటే ముగింపు దినం వరకు ఇక్కడ చెప్పబడుతున్నదంతా ఏమనుకుంటున్నారు? వాక్యం అండి. ఇక్కడ చెప్పబడుతున్నదంతా వాక్యం. నిన్నటి దినాన వాక్యం విన్నారు, ఈరోజు వాక్యం వింటున్నారు, రేపు వాక్యం వింటారు, పగటిపూట వాక్యం వింటున్నారు. అనగా జరుగుతున్న ఒక తరగతి కానివ్వండి, జరుగుతున్న ఒక సదస్సు కానివ్వండి, లేదా జరుగుతున్న ఒక బహిరంగ సభ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ కార్యక్రమాలు తెలుసు? ఇవన్నీ ఏ పనులు తెలుసా? వాక్యపు పనులు. ఇవన్నీ సత్య సంబంధమైన పనులు, ఇవన్నీ సత్క్రియలు. ఇవి చేస్తున్నారా? మరి ఇవి చేస్తున్నారా? లేదు. ఇవి చేస్తున్నారా క్రైస్తవులుగా మీరు ఈ పనులు చేస్తున్నారా? లోకం పక్కన పెట్టండి, వాళ్ళకి అసలు ఇవేమీ తెలియదు. క్రైస్తవులను చెప్పుకుంటున్న వారుగా ఉన్న మీరైనా కనీసం ఈ కార్యక్రమాలు మీరు చేస్తున్నారా? జరుగుతున్న ఈ దేవుని మహా కార్యక్రమంలో నా వంతు నేను కూడా సహకరించాలని నీ కష్టాన్ని ఏవైనా నీ సభల కోసం ఇచ్చావా? ఇవ్వలేదు.
పోనీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను, కనీసం చేతులతో, దేవుడిచ్చిన ఈ చేతులతోనైనా కష్టపడదామని, ఈ చేతులతో ఏదైనా జరుగుతున్న ఈ కార్యక్రమంలో నీ చేతులతో కష్టపడి పని చేశావా? వచ్చిన వారికి కుర్చీలు వేయటంలో ఈ చేతులు కష్టపడ్డాయా? వచ్చిన వారికి పట్టాలు వేయటంలో ఈ చేతులతో కష్టపడ్డారా? సౌండ్ పట్టడంలో కష్టపడ్డారా? లైటింగ్ పెట్టడంలో కష్టపడ్డారా? కరపత్రికలు పంచడంలో కష్టపడ్డారా? ఫ్లెక్సులు కట్టించడంలో కష్టపడ్డారా? వాల్ పోస్టులు అంటించడానికి కష్టపడ్డారా? దేనికి కష్టపడ్డాయి మీ చేతులు? దేనికి కష్టపడలేదు. అంటే సత్క్రియలు చేయలేదన్నమాట, సత్క్రియలు చేయటం లేదనమాట. అనగా వాక్య సంబంధమైన పనుల కొరకు దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తే, ఏ పని మీద దేవుడు నిన్ను పంపించాడో ఆ పని నువ్వు చెయ్యనప్పుడు, ఆయన పనిలో నువ్వు ఉండక, ఆయన ఇచ్చింది మాత్రం తేరగా నువ్వు తింటూ అనుభవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేయాలి? నీకు పరలోకాన్ని ఇవ్వాలా దేవుడు నీకు? ఆయన పని మీద ఉంటావని, ఆయన పనుల మీద నువ్వు ఉంటావన్న ఆలోచనతో, నమ్మకంతో దేవుడు నీ కొరకు 6 దినములు కష్టపడి అనంతమైన ఈ ప్రకృతిని కలిగిస్తే, దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని అనుభవిస్తున్నావు. ఆయనను మర్చిపోయావు, ఆయన పనిని మర్చిపోయి బ్రతుకుతున్నావు. అటువంటప్పుడు నేను నరకానికి కాకుండా పరలోకాన్ని తీసుకెళ్ళాలా? దేవుడు ఇది న్యాయం అంటారా మీరు చెప్పండి? ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని అనుభవిస్తున్నాడు, కానీ ప్రభుత్వం చెప్పిన పని మాత్రం చేయటం లేదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? సస్పెండ్ అంటుంది ఉద్యోగంలో నుంచి, అంతే. డిస్మిస్ అంటుంది. కారణం, మేము చెప్పిన పని నువ్వు చేయనప్పుడు నీకెందుకు ఉద్యోగం? మేము చెప్పిన పని నువ్వు చేయనప్పుడు నీకెందుకు ఇవ్వాలి జీతం? మేము చెప్పిన పని నువ్వు చేయనప్పుడు నువ్వు ఉద్యోగంలో ఉండటానికే వీల్లేదు అని ఒక ప్రభుత్వమే ఒక వ్యక్తి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, పరలోకంలో ఉన్న దేవుడు నీ కొరకు సూర్యుని మండిస్తున్నాడే 1500 కోట్ల సంవత్సరాలుగా, నీ కొరకు చంద్రుని ప్రకాశింపచేస్తున్నాడే ఇన్ని 100 కోట్ల సంవత్సరాలుగా, నీ కొరకు అంతరిక్షంలో నక్షత్రాల కాంతిని నీ మీద కురిపిస్తున్నాడే, నువ్వు అడగకపోయినా అన్ని నీ కళ్ళ ముందుకు తీసుకుని వచ్చి పెట్టాడే దేవుడు. అటువంటప్పుడు నువ్వు ఆయన కోసం బ్రతకవా? ఆయన పని చేయవా? ఆయన పనుల మీద ఉండవా? ఆయన పనులు నీకు పట్టవా? అటువంటప్పుడు నేను ఏం చేయాలి? దేవుడు నిన్ను తీసేయకూడదా? తీసేసి దేవుడు నేను నరకంలో వేయకూడదా? అది న్యాయం, అది న్యాయం. మన దగ్గర డబ్బులు తీసుకునే పనికి రాకపోతే, నువ్వు పనికెందుకు రాలేదని డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తి దగ్గరికి నిలదీస్తామో, గల్లా పడతాం, కాలర పడతాం, అవసరమైతే అతంది ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతావు. ముందుగా నువ్వు పని ఒప్పుకున్నావు, డబ్బులు తీసుకున్నావు, ఇప్పుడు పని ఎందుకు చెయ్యవు అని. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇచ్చిన 100-200 రూపాయలు నీ దగ్గర తీసుకొని పనికి రాకపోతేనే నువ్వు ఇంత ఆవేశానికి లోనైపోయి కాలరు పట్టి నడే బజారు గుండా ఈడ్చుకొని వెళ్ళి నీ పని చేయించుకుంటున్నప్పుడు, పరలోకంలో ఉన్న దేవుడు నీ కోసం ఏం తక్కువ చేశాడు? నీ కొరకు, నీ విషయంలో దేవుడు అన్ని ఎక్కువ చేశాడు, నీ కొరకు అన్ని దేవుడు ఎక్కువగానే పెట్టాడు. అటువంటప్పుడు నువ్వు ఆయన పని చేయవా? నువ్వు పీల్చేగాలి అయిందే కదా, నువ్వు తినే తిండి అయిందే కదా, నువ్వు త్రాగే నీరు అయిందే కదా, నీకు భార్యను ఎవరిచ్చారు? దేవుడు కదా. కుమారుని ఎవరిచ్చారు? దేవుడు కదా. కుమార్తెను ఎవరిచ్చారు? దేవుడు కదా. భర్తను ఎవరిచ్చారు? దేవుడు కదా. నువ్వు దున్నుకుంటున్న ఈ భూమి ఇది ఎక్కడిది? అది దేవుడిది కదా. నువ్వు తింటున్న కాయ ఎక్కడిది? నువ్వు పెట్టుకుంటున్న పువ్వు ఎక్కడిది? నువ్వు చూసే వాసన ఎక్కడిది? నువ్వు చూసే వాసన, నువ్వు చూస్తున్న ఈ రుచి ఎక్కడిది? ఈ పండుకో. ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చినవి కదా. ప్రకృతిలో ఏది దేవుడిది కాదు, ఏది దేవుడు ఇవ్వంది నీకు, అన్ని దేవుడిచ్చినవే. నా కష్టం అంటావా? పొలాన్ని దున్నుకుంటూ, అవును కష్టపడి పొలాన్ని దున్నుతున్న విత్తనాలు ఇచ్చావు. ఒకవేళ వర్షమే రాకపోతే నువ్వు విత్తనమే నేలలో నువ్వు చచ్చిపోవాలి, అది కుళ్ళిపోయి చచ్చిపోతుంది అక్కడ. కానీ అయ్యో నా కుమారుడు విత్తనాలు పట్టుకొని పొలానికి వెళుతున్నాడు, దున్నుతున్నాడు, దున్ని విత్తనాలు విత్తుతున్నాడు. నా కుమారుడు భూమిలో విత్తన విత్తనం అది మొలకెత్తాలంటే దానికి తడి కావాలి, అది తడవాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే సముద్రాలను వేడెక్కించాలి. ఇది ఎవరు చేస్తున్నారండి కార్యక్రమం? దేవుడు కాదా చెప్పండి? దేవుడు చేస్తున్నాడు. ఆకాశంలో సూర్యుని పెట్టాడు, భూమి మీద నీళ్ళని పెట్టాడు, 3 వంతులు నీళ్ళని పెట్టాడు సముద్రాల రూపంలో. ఆకాశంలో మంట పెట్టాడు, భూమి మీద నీళ్లు పెట్టాడు. ఆకాశంలో మండుతున్న ఆ సూర్యుడు వేడికి ఈ సముద్రాల్లో ఉన్న నీరంతా వేడెక్కాలి. వేడెక్కిన నీరు ఆవిరిగా ఆకాశంలోనికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇవి మేఘాలలో బంధించబడాలి. ఆ తర్వాత ఈ మేఘాలన్నీ మనం ఉన్న ప్రాంతానికి దేవుడు తీసుకుని వస్తున్నాడు. మనం ఉన్న ప్రాంతాలలో వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన కురిపించడాన్ని బట్టి వాగులు పొంగుతున్నాయి, నదులు పొంగిపోతున్నాయి, చెరువులు నిండిపోతున్నాయి, బావుల్లోకి నీళ్ళు వస్తున్నాయి. అప్పుడే కదండి మన విత్తనాలన్నీ కూడా మొలకెత్తుతున్నాయి. దేవుడి కష్టం కాదా ఇది? ఇది దేవుడు జరిగించటం లేదా? ఏ ప్రభుత్వాలు జరిగిస్తానని చెప్పండి ఈ కార్యక్రమాన్ని? 1 సంవత్సరం వర్షాలు పడకపోయేసరికి
రైతులంతా కూడా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అయ్యో, అప్పులు తీసుకొచ్చాము, పంట వేశాము, వర్షం లేదు అని చెప్పి ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర మన రాష్ట్రంలో లేదంటారా? చెప్పండి. ఇవన్నీ ఎవరు జరిగిస్తున్నారండి? దేవుడండి. ఎందుకంటే దేవుడు ఇవన్నీ జరిగిస్తున్నాడు. నిన్ను పని మీద పంపించాడు ఈ లోకానికి. నిన్ను పని మీద పంపించాడు. నువ్వు ఆయన కొరకు చేయవలసిన సత్క్రియలు ఏవైతే ఉన్నావో ఇవి ఎంత ముందుగా సిద్ధం చేశాడంటున్నాడు. ఎంత ముందుగా సిద్ధపరిచిన అన్నాడు. ఎంత ముందుగా అని ఒకవేళ నువ్వంటే చెబుతున్నాడు. 1వ అధ్యాయంలో తమ్ముడు చదివించాడు కదా, 4వ అధ్యాయం 4-6 వచనాల మధ్య 1వ అధ్యాయం 4-6 వచనాలలో జగత్తు పునాది వేయబడక మునుపే. సరే, ఎంత ముందుగా దేవుడా ఈ పనులు మా కోసం పెట్టావంటే జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడంటే. అనగా 1500 కోట్ల సంవత్సరాలకు ముందు. అప్పటికి జగత్తు ఉందా? లేదు. జగత్తే లేదంటే ఆదాము ఉన్నాడా? లేడు. ఆదాము వెళ్ళాడంటే మనం ఎక్కడున్నా? మనం కూడా లేవండి. అంటే మనం లేకముందు, ఆదాము లేకమునుపు, సృష్టి పుట్టక ముందే దేవుడు ఏం చేశాడు? నువ్వు భూమి మీదకి వచ్చి పని చేయాలని పనిని పెట్టాడు. పని పెట్టాడు గనక దేవుడు నీకు ప్రాణాన్ని పెట్టాడు. ఒకవేళ నువ్వు దేవుని కొరకు చేయవలసిన పనే లేకపోతే నీకు అసలు భూమి మీద నీకు జీవితమే లేదు. నా కుమారుడు పని చేయాలని అనుకున్నాడు గనకనే ఇదిగో తల్లి గర్భంలో పిండముగా ఉన్న నీకు రూపాన్ని ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు, అందులో ఆత్మను పెట్టాడు. ఆ తర్వాత ఆకారానికి లేదా నీకు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు దినాలను కూడా నియమించేశాడట. అదే మనం చదువుకుంటారు 139వ కీర్తన. మరలా 16వ వచనానికి వచ్చేసేయండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనంలో, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు అన్నాడండి. దినాలను దేవుడు ఏం చేశాడటండి? నియమింపబడిన దినములు అన్నాడు. ఈ నియమింపబడిన దినములు అనగా అదే నీ ఆయుష్ కాలం, అది నీ బ్రతుకు కాలం. అనగా నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని దినాలు, ఎన్ని గంటలు భూమి మీద బ్రతకాలో అన్నది దేవుడు ఎప్పుడు నిర్ణయించాడనమాట? నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే. దాన్ని ఏమంటారు? నీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. అది నీ ప్రారంభంలోనే దేవుడు దేన్ని కూడా రాసేశాడు? ముగింపు నియమించాడు. ముగింపును కూడా అప్పుడే రాశాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అనగా మన తల్లి గర్భంలో పడగానే దేవుడు ఒక్కసారి ముందుకు వెళ్ళిపోయాడు, ఆలోచించాడు. నా కుమారుడు వెళుతున్నాడు కదా, ప్రకాశం జిల్లాలో పుట్టాలా, కర్నూలు జిల్లాలో పుట్టాలా, వరంగల్ జిల్లాలో పుట్టాలా, ఎవరి గర్భాన పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, రైట్ అనుకుంటాడు. అంతే. ఇంకా మనం పుట్టక ముందు, ఆ తర్వాత నేను తల్లి గర్భంలో పుట్టించాడు పిండముగా. ఆ తల్లి గర్భంలో ఎప్పుడైతే నువ్వు పుట్టావో, పుట్టిన వెంటనే దేవుడు ఆలోచించాడు, ఇతనికి ఎంత పని ఉంది, ఇతను భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఎంత పని చేయాలి. అంటే చాలా పని ఉంది, నా కుమారుడు చాలా పని చేయాలి. మరి నా కుమారుడు చాలా పని చేయాలంటే నా కుమారుడికి కాలము కూడా చాలా ఎక్కువగానే ఇవ్వాలి అని భూమి మీద నువ్వు చేయవలసిన పనిని బట్టి దేవుడు తల్లి గర్భంలోనే నీకు కాలాన్ని అన్నది దేవుడు రాశాడు, కాలాన్ని నియమించాడు. అంతే కదండి. పంటకు చీడ ఎక్కువగా ఉందనుకోండి, పంటకు పురుగు ఎక్కువగా ఉందనుకోండి, ఏమండి ఆ పంటకు మందు కొట్టడం అన్నది కూడా చాలా టైం తీసుకుంటుందంటే. మనం వేసినటువంటి పొలముల్లో కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎక్కువ పని ఉందన్నమాట. అంటే పని ఎక్కువగా ఉందంటే మనకి ఎక్కువ సమయం పడుతుందన్నమాట. లేదనుకోండి 1 రోజులో అయిపోతుందండి. ఎక్కువగా ఉందనుకోండి 2 రోజులు అవుతుందండి. ఇంకా ఎక్కువగా ఉందనుకోండి 3 రోజులు అన్నమాట. అంటే ఎందుకు రోజులు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? అక్కడ పని అన్నది ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. పని ఎక్కువ ఉంది కనుక రోజులు ఎక్కువ అవుతున్నాయి. ఇది ఎంత నిజమో, భూమి మీద నువ్వు దేవుని కొరకు చేయవలసిన పని ఎంత ఎక్కువగా ఉంటే తల్లి గర్భంలో దేవుడు నీకు అంత ఆయుష్ కాలాన్ని నియమిస్తాడు. అంటే నియమించి పంపించేశాడు. అందుకే ఒక్కొక్కరికి ఆయుష్ కాలాల తేడాలు జరిగాయి. తేడాలు ఎందుకు ఉన్నాయంటే అందరూ ఒకేసారి ఎందుకు పుట్టడం లేదు, అందరూ ఒకేసారి ఎందుకు చనిపోవటం లేదు అంటే పని అన్నమాట. ఒకరికి 50 సంవత్సరాలు ఇస్తున్నాడు అంటే 50 ఏళ్ళ పని ఉందన్నమాట. ఒకరికి 60 అంటే 60 సంవత్సరాల పని దేవుడు వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాడు. ఒకరికి 70 అనగా 70 సంవత్సరాల పని ఉందండి ఒకరికి.
ఒకరు సెంచరీ కొడుతుంటారు. అంటే అర్థం ఏంటి? 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల పని వరకు ఇచ్చారు. మరలు ఏం చేస్తున్నారు? 60 దాటగానే షష్టి పూర్తి అని షష్టి పూర్తి చేసుకుంటున్నారు. పని పూర్తి చేసుకుంటున్నారా? నువ్వు షష్టి పూర్తి చేసుకుంటే సంతోషపడడు దేవుడు. దేవుడు సంతోషపడేది ఎప్పుడు తెలుసా? నీ ఆయుష్ కాలానికి సరిపడా పని నువ్వు పూర్తి చేసుకున్నప్పుడు ఆయనకు సంతోషం. అంతే తప్ప షష్టి పూర్తికి మళ్ళీ పెళ్లి చేసుకుంటే సంతోషపడ్డా ఆయన తెలుసా? అమ్మో షష్టి పూర్తి 60 ఏళ్ళు బ్రతికాడంటే ఆయనకు అవార్డులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆయన గొప్పగా పొగుడుతున్నారు. ఇచ్చింది ఎవరు? ఆయుష్ కాలం దేవుడు. ఆయన మాత్రం వదిలేశారు. ఆయన ఎందుకు ఇస్తున్నాడు అంత ఆయుష్ కాలాన్ని? పని కోసం. పని ఏమైనా చేశాడా? లేదు. 58, 59 వచ్చేంతవరకు ప్రభుత్వానికి చేశాడు పని అంతా. దేవుడికేముంది? దేవుడికేముందంటే ఎవడు అవయవాలు ఇచ్చిందేమో దేవుడు. ఈ అవయవాలతో పని ఎవరు చేస్తున్నాం మనం? ప్రభుత్వానికి. అవయవాలేమో ప్రభువే, పనేమో ప్రభుత్వానిక. ఇది న్యాయమా? అవయవాలు ఇచ్చిందేమో దేవుడు. ఈ అవయవాలతో నువ్వు చేసే పని ఎవరికి చేస్తున్నావు? ప్రభుత్వానికి పని చేసి పెడుతున్నావు. ప్రభుత్వానికి పని చేస్తున్నావే తప్ప ఈ అవయవాలు ఇచ్చిన దేవుడుకు నువ్వేం చేస్తున్నావు? ఏమి చేయటం లేదు. మరి ఇది న్యాయమా? అవయవాలు ఇచ్చిందేమో ఆయన, కష్టపడిందేమో ఆయన, రూపునిచ్చిందేమో ఆయన. ఆయన గురించి పూర్తిగా పక్కన పెట్టేసి నీ గురించి, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, ప్రభుత్వం కొరకు, దేశం కోసం, అందరి కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా కానీ ముందు వెనుకాడటం లేదు. దేవుడిని అంటే మాత్రం పట్టించుకోవటం లేదు. అంటే దేవుడు ఏం చేయాలి ఇప్పుడు? దేవుడిని ఏం చేయాలి? దేవుడు ఇప్పుడు నిన్ను ముద్దు చేయాలా? దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వాలా? ఎన్ని ఆశల మధ్య కన్నాడు నిన్న దేవుడు. అమ్మో నా కుమారుడు భూమి మీదకి వెళ్తున్నాడు, పని చేస్తాడు అని నమ్మి నీ కొరకు ఆయన కష్టపడి ఇంత విశ్వాన్ని దేవుడు నీ కోసం ఇస్తే నువ్వేం చేస్తున్నావు సోదరా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. నువ్వేం చేయగలుగుతున్నావు దేవుడికి ఈ అవయవాలతో, ఈ దేహంతో? అదే చెప్తున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడటే. ప్రేమ దేవుని పిల్లలా రాసుకున్నాడండి. నీకెంత ఆయుష్ కాలాన్ని ఇచ్చాడో రాసుకున్నాడు. ఆ ఆయుష్ కాలానికి సరిపడ పనులు కూడా రాసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయుష్ కాలం మాత్రం అయిపోతుంది, పని మాత్రం ప్రారంభించలేదు. అవండి పిల్లలకు జూన్లో స్కూల్స్ తీస్తారంటే, స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదండి. జూన్ నుంచే పాఠాలు చెప్పడం ప్రారంభమవుతాయి. కానీ పిల్లలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చేంతవరకు ఆటపాటలతో ఉంటారని చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టరు. కానీ ఎప్పుడైతే మార్చిలో టైం టేబుల్ వచ్చేసిందో అప్పటి నుంచి పిల్లల గుండెల్లో రైలు పరిగెడుతుంటే భయం అయిపోతుంటుంది. అమ్మో పరీక్షల టైం టేబుల్ వచ్చేసింది, చూస్తేనేమో సిలబస్ చాలా మిగిలిపోయింది, ఇప్పటి వరకు ఏమీ చదవలేదు, ఆటపాటలతో సమయాన్నంతా వృధా చేశాను, ఇక ఈ 3 నెలలైనా కష్టపడాలి, చదవాలి అనుకుంటారు. ఏమండి పుస్తకాల ముందు నుంచి కదలరు, నిద్ర పట్టదు. నిద్రపోతున్నా అవే పరీక్షల జ్ఞాపకం వస్తుంటాయి. నిద్రపోతున్నప్పటికీ కూడా జరగబోయేటువంటి పరిణామాలు తమ కళ్ళ ముందు మెదలాడుతుంటాయి. వెంటనే ఉలిక్కి పడతారు, లేస్తారు, మరలా పుస్తకం ముందు కూర్చుంటారు, చదువుతుంటారు. అవును, పెళ్లి పెట్టుకున్నారనుకోండి, ఏమండి పెళ్లి రోజు దగ్గర పడుతున్నా కొద్ది పనులు మిగిలిపోతేనండి పెళ్లి పెట్టుకున్న ఇంట్లో ఉన్న తల్లి కానీ, తండ్రి కానీ, బంధువులు కానీ వాళ్ళకు నిద్ర పట్టదండి. ఎవరైనా నిద్రపోతున్నా పట్టించుకోకపోయినా వారిని పిలిచి మరీ కౌన్సిలింగ్ ఇస్తారు. ఏంటి పెళ్లి రోజు దగ్గర పడుతుంది, ఎక్కడ పనులు అక్కడిని ఉండిపోయాయి, పని చేయండి. పెళ్లి రోజు దగ్గర పడుతుంటే పెళ్లి పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు. పరీక్షల కాలం దగ్గర పడుతుందంటే సిలబస్ పూర్తి చేయాలనుకుంటున్నారు. మీ చావు కాలం మన దగ్గర పడట్లేదా? రోజులు గడుస్తుంటే రోజుకి యవనస్తులు అయిపోతున్నారా? రోజుకి ఆయుష్ తగ్గిపోతుందా? రోజుకి కాలం వెనక్కి లేదండి. దేవుడు తల్లి గర్భంలో నియమించిన దినానికి రోజుకి మీరు చాలా దగ్గర అయిపోతున్నారంటే ఇప్పటికి మీ ఆయుష్ కాలం ఎంతో మీరు ఆలోచించండి. ఒకవేళ 50 సంవత్సరాలు అయిపోయాయి, ఇక ఎంత కాలం తెలియదు. ఇప్పటికే గుండె కొట్టుకోవటం అప్పుడప్పుడు మొరాయించేస్తుంది. అప్పుడప్పుడు గుండెకి సంబంధించిన సమస్యలు మనలో ప్రారంభమైపోతున్నాయి. అవునండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొట్టుకోవటం ప్రారంభమైందండి. గుండె ఇప్పటి వరకు కొట్టుకుంటూనే ఉంది. ఇంకా ఎంతకాలం కొట్టుకోవాలి చెప్పండి? గుండె ఎంతకాలం కొట్టుకోవాలి ఇంకా ఈ గుండె? ఏదో ఒక రోజున ఈ నిరంతరము కొట్టుకుంటున్న ఈ గుండె చప్పులు ఆగిపోయే రోజు ఎంతో దూరంలో లేదు, మనకు అర్థమైపోతుంది. తలంతా పండిపోతుంది, చర్మం అంతా ముడతలు పడిపోతున్నాయి, కాళ్ళల్లో సత్తువ లేదు, చేతుల్లో బలం లేకుండా పోయింది.
శరీరంలో ఒకనాటి బలం మనకు కనిపించడం లేదు. కంట్లో చూపు మందగించింది, మాట తడబడుతుంది. అర్థమైపోతుందండి, అంటే ఎంతో దూరంలో లేవు చావు కన్న సంగతే. అయిపోయింది. దేవుడు నియమించిన దినానికి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు నియమించిన దినానికి వెళ్ళిపోతున్నాం అన్న సంగతి ఒకవైపు మనకు అర్థమవుతున్నా, ఆయన పని కోసం ఇంకా ఆలోచించకపోతే ఎలానండి? నువ్వు మరణించిన మరుక్షణవే ఆ దేవుని ఎదుట నువ్వు ప్రత్యక్షమైతే దేవుడు మొట్టమొదటగా నిన్ను అడిగే ప్రశ్న ఒకటే, నాయనా ఉద్యోగం పూర్తి చేశావా అని అడగడు. నాయన MBBS పూర్తి చేసావా అని అడగడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి వచ్చావా అని అడగడండి. ఇవన్నీ అడగడు. ఇల్లు కట్టించావని అడగడు. అమ్మాయి పెళ్లి చేసావని అడగడు. మనవణ్ణి మనవరాలను ఎత్తుకున్నావా అని అడగడు. మొట్టమొదట ఆయన అడిగే ప్రశ్న, నాయన నీకు ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చాను కదా తల్లి గర్భంలో, నీ కొరకు ఇన్ని పనులు పెట్టాను కదా, ఎంత పని చేసావు నాయన నా కోసం అని అడుగుతాడు. మీరు ఏం చెప్పగలరు? ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఒకవేళ ఇదే రాత్రి మనకు ఆఖరి రాత్రి అయితే, ఈ క్షణం ఇదే రాత్రి మన గుండె చప్పుల్లో ఆగిపోతే, ఈ రాత్రికే మన తుదిశ్వాస విడిస్తే, ఈ రాత్రికే మన శవమైపోతే, ఆయన ముందు మన ప్రత్యక్షమైతే, ఆయన ముందు నిలబడితే, ఆయన వేసే ప్రశ్నకు నా కొరకు మీరు ఏం చేశారు, దేశం కోసం మీరు ఏం చేశారని అడగడు ఆయన. రాష్ట్రం కోసం మీరు ఏం చేశారని అడగడు. నీ భార్య కొరకు ఏం చేశావు, నీ భర్త కొరకు ఏం చేశావు, నీ పిల్లల కొరకు ఏం చేశావు, నీ ఊరి కోసం ఏం చేశావు కాదు, నా కోసం నువ్వేం చేశావు బిడ్డ అని అడుగుతాడు దేవుడు నిన్ను. నా కొరకు ఏం చేశావు? నీ కొరకు అన్నీ ఇచ్చాను కదా, నా కోసం నువ్వేం చేశావు నాయన? నీ కోసం నేను ఏం తక్కువ చేశాను? మరి నా కొరకు నువ్వేం చేసావు చెప్పు. నేను వినాలనుకుంటున్నా. నా కోసం నువ్వేం చేశావు? ఏ రోజున మీటింగ్ పెట్టావా? ఏ రోజున సభలు జరిగించావా? ఏ రోజున సెమినార్ పెట్టావా? ఏ రోజున క్లాసులు పెట్టావా? నా కొరకు నువ్వు చేసిన పనేంటి నాయనా? దేవా నువ్వు నా కోసం ఏం చేసావని మనం అడగగలమండి? లేదండి. నా కోసం నువ్వేం చేసావా దేవా అని అడిగితే ఒకవేళ దేవుడు చెప్పటం ప్రారంభించేస్తాడని, నీ కొరకు నేను ఎన్ని చేశాను, సూర్య చంద్ర నక్షత్రాలను నేను నీ కోసం చేయలేదా అంటాడు. భూమిని నీ కొరకు చేయలేదా అంటాడు. భూమి మీద 84 లక్షల జీవరాశులు నీ కొరకు చేయలేదా అంటాడు. ఆఖరికి నిన్ను మాత్రం తల్లి గర్భంలో నేను నిర్మించలేదా అంటాడు. నీకు తల్లినివ్వలేదా, తండ్రినివ్వలేదా, నీకు ఏమి ఇవ్వలేదా నాయన? నీ కొరకు నేను ఇన్ని చేశాను, మరి నువ్వు నా కోసం ఏం చేశావు? నా కొరకు నువ్వేం చేశావు? ఒక్కసారి నా కోసం నువ్వేం చేసావు జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడంటే, ఏముందండి జ్ఞాపకం చేసుకోవడానికి? ఏమైనా చేస్తే కదా జ్ఞాపకం ఉండేది మనకు. ఏమీ లేదే. ఏమీ లేనప్పుడు వచ్చే అంటాడు పరలోకానికి. లేదు, వెళ్ళిపోండి పాతాళానికి, వెళ్ళండి నరకానికి అంటాడు. నా కొరకు పని చేశావా, వచ్చేయి పరలోకానికి. కానీ నా పని ఉందని తెలిసి కూడా నా పని కోసం నువ్వు సహకరించక, నా పనిలో లేక, నా పని చేస్తున్న వారికి నువ్వు సహాయ సహకారాలు అందించక, నీ పని అనుకుంటేనే భూమి మీద నీకు ఇచ్చిన కాలం అంతా నువ్వు వృధా చేసుకున్నావు గనక నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి నంత్యాగ్ని దండనకు అంటాడు. ఆ తర్వాత ఏడుస్తూ, బాధతో, రోదనతో, ఆవేదనతో, ఎంత పొరపాటు చేశావే, ఎంత తప్పు చేశావే, ఈ జీవితం మరొక్కసారి దేవుడు మనకి ఇచ్చుంటే బాగుండు కదా అనుకుంటూ నరకానికి వెళ్ళిపోవాలి తప్ప మనం చేయగలిగింది ఇంకేమీ లేదండి. ఏదైనా చావుకు ముందేనండి. ఏదైనా చావుకు ముందే. దేవుని కొరకు ఏదైనా మీరు చెయ్యాలి అని ఒకవేళ అనుకుంటే అది భూమి మీద బ్రతుకుండగానే చేయండి. ఇంకెంతకాలం బ్రతుకుతారో మీకు తెలుసా చెప్పండి? లేదంటే ఆస్తులు అంటారా? ఏం ఆస్తులంటే, మనకన్నా బాగా సంపాదించారు ఆస్తులు. మనకన్నా ముందు తరాలలో ఉన్నవారు ఏం తీసుకుని వెళ్ళిపోయారు? మన కళ్ళ ముందు అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. మనకన్నా ముందున్న వారు కోట్లు సంపాదించారు, ఇప్పుడు ఉన్నవారు సంపాదిస్తున్నారు. ఏం తీసుకుని వెళ్ళిపోతున్నారండి వాళ్ళు సంపాదించిన వాళ్ళు? ఒకప్పుడు రాజులు సంపాదించిందే రాళ్ల పాలని మనం చదువుకుంటున్నాం. పిల్లల పాలు అవ్వలేదట, భార్య పాలు కాదట. రాజులు సంపాదించిన సొమ్మంతా రాళ్ల పాలు అయిపోయిందట. రాజుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారా మీరు చెప్పండి? మీరు సంపాదించింది మీ పిల్లలు అనుభవిస్తారని, మీరు సంపాదించింది మీ భార్య అనుభవిస్తుందని, లేదా మీ భర్త అనుభవిస్తాడని మీరు అనుకోవటం, అది మీ అత్యుత్సాహం. అది తప్పుడు ఆలోచన. అది ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడిచ్చాడు నీకు ఈ జీవితం, దేవుడిచ్చాడు నీకు ఈ బ్రతుకు. దేవుడు నీకు ఇచ్చిన ఈ బ్రతుకు, దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు? ఆయన పని కోసం ఇచ్చాడు. నీకు లాంటి ఆకారాన్ని, నీకు లాంటి శరీరాన్ని ఒకనాడు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారికి కూడా ఇచ్చాడండి. ఆయన కూడా వచ్చాడండి, ఇలాంటి ఆకారంతోనే వచ్చాడు. మనకున్న అవయవాలతోనే యేసుక్రీస్తుల వారి భూమి మీదకి వచ్చారు. వచ్చిన ఆయన మరణానికి ముందు పరలోకముందున్న కన్న తండ్రితో ప్రార్థిస్తున్న ఆ ప్రార్థనను ఒక్కసారి మన కళ్ళతో మన బైబిల్లో చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో,
తండ్రి పిలుస్తున్నాడండి. తండ్రిని ప్రార్థన మాట్లాడుతున్నాడు. ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడడం, తండ్రికి చెప్పటం. ఏం చెప్తున్నాడండి యేసుక్రీస్తు తండ్రికి? తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని, చేయుటకు నీవు నాకిచ్చిన పని. యేసుకొక్కడికే ఇచ్చాడు ఆ పని, మనకి ఇవ్వలేదా? మనకు ఇచ్చాడండి. చదువుకున్నాం కదండి ఎఫెసీ 2:10లో, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము అన్నాడండి. అంటే మనకు ఇచ్చాడు పని, యేసుకు ఇచ్చాడు. మరి యేసుకిచ్చిన పని యేసు చేశాడా? అమ్మో, యేసుకిచ్చిన పని యేసు పూర్తిగా చేశాడట, సంపూర్ణంగా నెరవేర్చాడట. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి. సగమా సంపూర్ణమా? సంపూర్ణం అంటే సంపూర్ణంగా నెరవేర్చాలి దేవుడి పనిని. అవునండి, సంపూర్ణంగా చేయాలండి. ఇల్లు సగంలో గట్టి ఆపేసుకుంటామండి? చెప్పండి. ఇల్లు గోడలన్నీ లేపేసాం, ఇక స్లాబ్ ఎందుకులే అనుకుంటావా? గోడలన్నీ లేపేసి ఇంక గృహప్రవేశం అనుకో లోపలికి వెళ్ళిపోతారండి? లేదండి, గోడలన్నీ లేపాలి, పైన స్లాబ్ కూడా వేయాలి. సంపూర్ణం. సంపూర్ణం. ఏదైనా అన్నం సగం తినేసి ఇంక సగం ఎందుకులేండి ఖాళీగా ఉంచుకుందాంలేండి అనుకుంటామా? టైట్గా తినాలనుకుంటాం, పూర్తిగా పీకల వరకు, కక్కితే బయటకు వచ్చేయాలి, అంతవరకు తినాలనుకుంటాం. సంపూర్ణం అంటే ఏది నువ్వు సగం చేయవన్నమాట. ఏ పని చేసినా ఎలా చేస్తావు? సంపూర్ణం. మరి దేవుడి పని సంగతి ఏంటి? దేవుడి పని సంగతి ఏంటంటే కనీసం అంటే అసలు ప్రారంభించారా? పరలోకం అన్నది సంపూర్ణంగా నెరవేరిస్తే వచ్చేది. ఇప్పుడు అదే చదువుకుంటున్నాం. తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మహిమపరిచాను, నిన్ను గొప్ప చేశాను, నీ కీర్తి ప్రతిష్టతలను ఇనుమడింప చేశాను ఆకాశం అంత ఎత్తుకు. ఎలా? నీవు నాకిచ్చిన పనిని భూమి మీద నేను నెరవేర్చి. కనుక తండ్రి, నాకు ఇచ్చేసి, తండ్రి నాకు ఇచ్చేయి. ఏమిచ్చేయమంటున్నాడు? ఏమడుగుతున్నాడు ఆయన? తర్వాత మాటలు చూడండి, 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉన్నదో, లోకం పుట్టక ముందు, జగత్తు పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరిచే తండ్రి. తిరిగి మరలా నాకు ఆ వైభవాన్ని ఇచ్చేసే తండ్రి, నాకు ఆ పూర్వ వైభవాన్ని నాకు మరలా ప్రసాదించు తండ్రి. అనగా నీ ఉన్న లోకం, నీ కుడిపార్శ్వమున కూర్చునే భాగ్యాన్ని, నీ కుడిపార్శ్వమున ఆసీనుడయ్యే అదృష్టాన్ని మరలా నాకు ఇచ్చేసే తండ్రి. ఎందుకు? భూమి మీదకి వచ్చిన తర్వాత నీ పనంతా నేను పూర్తి చేశాను. అవును, యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? తండ్రికి చాలా ప్రియమైన వాడండి. తండ్రికి చాలా ప్రియమైన వాడు. అవండి, పరలోకమందున్న కన్న తండ్రికి ప్రియమైన వాడైన యేసే భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది తెలుసా? దేవుడు అప్పగించిన పనంతా పూర్తి చేయవలసిన పరిస్థితి ఏర్పడిందండి. యేసుక్రీస్తుని చూసి ఏమన్నాడు తండ్రి? మనకు తెలుసు కదండి. ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనే 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 అంటే అర్థం ఏంటి? చదువుకుంటున్నా నువ్వు నేను కాదు. ఈయనే అంటే మీ గురించి, మన గురించి ఎక్కడ అనుకుంటావేమోనని, మన గురించి అనుకుంటావేమోనని. ఇదిగో ఈయనే ఈయనే అంటే అర్థం ఏంటి? నువ్వు నేను కాదు, ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడండి యేసుక్రీస్తుని గురించి పరలోకపు తండ్రి. ఈయన నా ప్రియ కుమారుడు. నీ గురించి ఎప్పుడైనా అన్నాడు ఈ మాట? అన్నాడు. మనల్ని చూస్తున్నప్పుడు దేవుడికి చాలా ప్రియంగా అనిపిస్తుందండి. దేవుడికి చాలా కష్టంగా ఉంటుందండి మనల్ని చూస్తున్నప్పుడు ఆయనకు. ఎందుకు? వినటం వరకే, ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగో చెయ్యం. వినటానికి మాత్రం బాగా ఆసక్తి, కానీ విన్న దాని ప్రకారంగా బయటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది చేయగలుగుతున్నారు చెప్పండి? అంత యాక్టింగ్, మామూలు యాక్టింగ్, అంత ఓవర్ యాక్టింగ్ మంది. అమ్మో, ఓవర్ యాక్టింగ్. గుడిలోకి వెళ్ళి ముసుగేసి ప్రార్థన. ఏమని? దేవా నేను ఒట్టిదానని. దేవా ఒట్టిదానని అంటే ఎక్కడ దేవునికి నమ్మకం కలగదేమోనని. నేను ఒట్టి దుమ్ము ప్రభువా. నిజంగా దుమ్మే, దుమ్ము ప్రభువా, ధూళి ప్రభువా, పేడ ప్రభువా, పేడలో పురుగు ప్రభువా. ఆహా, ఎంత తగ్గింపు నా కుమార్తెకు అనుకుంటాడు. అది మొదటిసారి.
కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమంటుంది, గుడిలో దుమ్మన్నావిడ ధూళన్నావిడ బయటికి వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళది ఏమంటుంది తెలుసా, నా సంగతి మీకు సరిగా తెలియదు, నేను తలుచుకున్నానంటే నీ దుమ్మేది లేచిపోద్ది అంటది అంతే. ఆహా, అక్కడ ఏమన్నావు గుడిలో, అది దేవుడితో అన్నమాట. ఇక్కడ పక్క ఆవిడితో అంటున్న మాట ఏంటి, దేవుడితో అన్న మాటలో దుమ్మట ధూళట. ఇప్పుడు పక్క వాళ్ళతో అంటున్న మాటలు ఏమంటుందో తెలుసా, నా సంగతి నీకు సరిగా తెలియదు, నేను తలుచుకున్నానా నువ్వు ఉండవు, లేచిపోతావు అంతే. కాబట్టి దేవుడు ఏమనుకుంటాడంటే, గుడిలో ప్రార్థన చేసిన ఆవిడే ఈవిడ అని దేవుడు ఎంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. అంటే అక్కడలా ఇక్కడ అలానా, లోపల మాత్రం పురుగట, బయటకు వచ్చినంత ఏమంటాడు తెలుసా అండి, నా సంగతి నీకు సరిగా తెలియదరా, నేను ఏమనుకుంటున్నావు, నేను పులి. పురుగు పులి అవుతుందా? ఎక్కడంటే పురుగు ఎక్కడైనా పులి అవుతుందంటే, పురుగే ఎప్పటికీ. పురుగు పులవదు, పులి పురుగు అవదు. కానీ మనం మాత్రం అవుతామండి, అమ్మో గుడిలో మాత్రం పురుగుల్లా ఉంటాం, బయటికి వెళ్ళిపోతే పులి. గుడిలో మాత్రం పిల్లిలా ఉంటాం, బయటికి వెళ్ళిపోతే సింహం అంటాం. మనం దేవుడు అంటున్నాడంటే, అమ్మో దేవుడు అస్సలు నమ్మడంటే అంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంటామండి మనం, మామూలు ఓవర్ అన్నమాట. అదే చెప్తున్నాడంటే అప్పుడు పని యేసుక్రీస్తుల గురించి యేసుక్రీస్తుల వారి విషయంలో ఏమన్నాడంటే ఆయన, ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈ మాట నీ గురించి అనగలడా? అనలేడు. కారణం, నీ జీవితం సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు, నీ చూపు సరిగా లేదు, నీ మాట సరిగా లేదు, పూర్తిగా నీ జీవితమే బాగోలేదు. నీ విషయంలో దేవుడు ఈ మాట అంటేవేంటి? అలా నీ ప్రియమైన కుమారుడు కదా, అది పరలోకానికి వచ్చే యేసుక్రీస్తు అని అన్నాడా? లేదు. నువ్వు ప్రియమైన కుమారుడు అయినా నువ్వేం చేయాలి భూమి మీద? నా పని చేయాలి. ప్రియమైన కుమారుడే పని చేస్తే గానీ పరలోకానికి వెళ్ళలేనప్పుడు నువ్వు అసలు ప్రియమైన వాడవా, పనికి మాలిన వాడవా? నువ్వు పూర్తిగా పనికి మాలిన వాడవు. నీకు పరలోకానికి చేస్తాడా? నిన్ను పంపించేస్తాడా నరకానికి. ప్రియమైన వాడికి పరలోకాన్ని ఇవ్వటం న్యాయం, పనికి మాలిన ప్రతి ఒక్కరిని నరకానికి పంపటం న్యాయం. అది నహూము గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగితే, నహూము గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనంలో ముగింపు మాటలు మనం చూడగలిగితే, నీవు పనికి మాలిన వాడవు గనుక. చూసారా మాట్లాడుతున్నాడంటే, ఏమంటే ఎక్కువ మంది వాళ్ళే కదండి ఉన్నది. ఇంత చెప్పిన తర్వాత, ఇంత విన్న తర్వాత కూడా ఇక నుంచి పని అనుకుంటూ నువ్వు పనిలోనికి వెళ్ళకపోతే నువ్వు పనికి మాలిన వాడవవుతావు. నువ్వు పనికి మాలిన వాడవైతే నీ గురించి చెబుతున్న మాట ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచించు అంటున్నాడు. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధిని సిద్ధపరుస్తున్నాను, నేను నీ కొరకు నరకాన్ని సిద్ధపరుస్తున్నాను అంటున్నాడంటే. అంటే పని చేయకపోతే ఏముందన్నమాట? నీకు నరకం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మన కళ్ళకు కనబడేటట్టుగా రాసుకోవాల్సిన మాట అండి ఈ మాట. ఇంటిలో మన కళ్ళకు ప్రతి క్షణం కనబడేటట్టుగా రాసుకోవలసిన మాట ఉందంటే ఇదే, పనికి మాలిన వాడను గనుక నీ కొరకు నేనేమంటున్నాడు, సమాధిని సిద్ధం చేస్తున్నాను. నీవు పనికి మాలిన వాడవు గనుక నీ కొరకు నరకాన్ని సిద్ధపరుస్తున్నాను అన్నాడు. అలా కాక ఒకవేళ నువ్వు పని చేసావా, పని చేస్తే చెబుతున్నాడు తర్వాత మాట 15వ వచనంలో చెప్తున్నాడండి, ఇదిగో సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయు అనే పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అన్నాడు. పని చేసావా, ఆకాశం ఎత్తుకుంటాను అంటున్నాడు. ఒకవేళ పనికి మాలిన వాడవయ్యావా, పాతాళములో తొక్కేస్తాను అంటున్నాడు. పనికి మాలిన వాడవైతే 14వ వచనం, పని చేస్తే 15వ వచనం. సరే, ఇప్పుడు 14వ వచనమా 15వ వచనమా? ఎక్కడున్నారు మీరు ఆలోచించుకోండి. పనికి మాలిన వారుగా మారిపోయారా? సమాధి కార్యక్రమానికి రెడీ అవ్వండిక. ఎవరి కార్యక్రమానికి కాదు, మీ కార్యక్రమాన్ని, మీ సమాధి కార్యక్రమాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారన్నమాట. అంటే నరకాన్ని మీ చేజేతలారా మీరు తెచ్చుకుంటున్నారంటే, నరకానికి వెళ్ళే పరిస్థితిని మీరే కల్పించుకుంటున్నారన్నమాట. ఎవరో కాదు. దేవుడు చెప్పాడు, మీరు పని చేశారా పరలోకం, పని చేయలేదా ఏముందంటున్నాడు, నరకం అన్నాడు. చెప్పిన తర్వాత దేవుడు ఏదైనా చెప్పి చేస్తాడు, చెప్పకుండా దేవుడు ఏది
చెయ్యడు. దేవుడు ఏదైనా చెప్పే చేస్తాడు. చెబుతున్నాడు, పని చెయ్యండి. పని చేశారా పరలోకం, పని చెయ్యలేదా నరకం. పని చేయటం మాని పంపుము దేవా పనివారలనన్నా పంపించేస్తాడు అందరినీ నరకానికి కట్టగట్టించేసి మొత్తం కట్టగట్టి మరి నరకంలో పడేస్తాడు. పని చెయ్యరా అంటే నువ్వేమంటున్నావు, మరలా నాకే రివర్స్లో పంపి అంటున్నావా? నిన్ను పంపిందే ఏంది, దేని మీద పంపాను? నిన్ను పంపిందే పని మీద పంపాను. పనిలో ఉండవలసింది పోయి పాట పాడుతున్నావు ఏమని? పంపుము దేవా పనివారలను, నువ్వు పంపించు, నీ పని చేయించుకో, నేను ఆ పని మీద నేను వెళ్ళిపోతాను. ఆహా, నువ్వేమో ఆఫీస్కి వెళ్ళాలా? నువ్వే ఆఫీస్ డ్యూటీ చేస్తావా? పని చేయడానికేమో నేను ఇంకొకరిని పంపించాలా? ఎవరున్నారు నాయన నా దగ్గర పంపించడానికి? అందరిని పంపించేశాను కదా. ఇంకా న్యాయాధిపతులను పంపానా, ప్రవక్తలను పంపానా, రాజులను పంపానా, ఆఖరికి యేసుక్రీస్తుని కూడా. ఇంకెవరున్నారా పంపించడానికి? ఇంకా ఎవరున్నారు పంపించడానికి? నిన్ను పంపిందే పని మీద పంపాను. ఈ పని ఎప్పుడు సిద్ధం చేశాను? ఈ పని నువ్వు చేయాలని. నువ్వు పుట్టక ముందు, జగత్తు పుట్టడానికి ముందే నీ కొరకు పనిని సిద్ధం చేసి పంపితే పాటలు పాడుతున్నావా పంపించు పని కోసమని? నువ్వేమో నీ పని మీద వెళతావా? వద్దు. మీ పని మీద మీరు వెళుతున్నారంటే నరకానికి వెళుతున్నారని అర్థం. దేవుని పని మీద వెళుతున్నారంటే పరలోకానికి వెళుతున్నారని అర్థం అండి. దేవుడు చెప్పాడు, నా పనిలో ఉన్నారా, నేనున్న మహాలోకాన్ని మీకు ఇస్తాను. నా పనిలో నుంచి మీరు బయటికి వెళ్ళారా, నరకానికి మీరు వెళ్ళిపోతారు కన్ఫామ్ అన్నాడు. ఇప్పుడు పరలోకమా నరకమా ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. పని చేసి పరలోకానికి వెళతారో, లేదా పనిలో నుంచి, దేవుని పనిలో నుంచి ప్రక్కకు వెళ్ళి నరకానికి మీరు జారిపోతారో నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీ పని కొరకు వచ్చిన వారం తండ్రి భూమి మీదకి. మీ పని చెయ్యాలని మా కొరకు మీరు పనిలోనికి దిగారు. ఈ ప్రకృతిని కలిగించే పని, ఎన్నో కార్యక్రమాలు మా కొరకు మేము అడగకుండానే చేశారు. మీరు అడిగినా మీ కార్యక్రమాలు చేయలేకపోతున్నారంటే మనుషులు నిజంగా చాలా దురదృష్టవంతులు నాయన. మీ పిల్లలకు చెప్పాను, ఇప్పటి వరకు ఆవేశంతో ఆవేదనతోనే చెప్పాను మీ మాటలను. కారణం, మీ పిల్లలు ఎవరూ నరకానికి వెళ్ళిపోకూడదని. మీరు కూడా నరులారా తిరిగి నా యుద్ధకే రండని మీరు అంటున్నారు. ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు నాయన. మీ పిల్లలు మీరున్న మహాలోకానికి చేరుకోవటానికి భూమి మీద వారికి అప్పగించిన పనులు ఏవైతే ఉన్నావో ఆ పనులన్నీ సంపూర్తి చేసుకొని మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ 3 దినాల కొరకు ఆలోచించిన, కష్టపడిన, సహాయ సహకారాలు అందించిన మీ పిల్లలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకనో జరగనైనా ముగింపు సభ రేపటి దినానికి కూడా అనేక మంది మీ పిల్లలు రావటానికి కృప చేయండి. వాతావరణాన్ని మాకు అనుకూలపరచండి. అద్భుతమైన ముగింపు మాటలు మేము వినటానికి కృప చేయమని కోరుతూ, విన్న మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్.